సీనియర్స్కి, జూనియర్స్, బిగినర్స్ ముగ్గురిని కూడా కేటగరైజ్ చేసి వాళ్ళు ఎంత మటుకు అయితే మెమరీ టెస్ట్ అలాగే యాక్టివ్గా పెర్ఫామ్ చేసేవి. మోస్ట్లీ మన సండే స్కూల్లో ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఉంటుంది అని అంటే దేవుని గురించి చెప్పడానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్గా ఉన్న కాంపిటీషన్స్ అన్నీ పెట్టడం జరిగింది. అందులో 3 కేటగిరీస్లో సీనియర్స్, జూనియర్స్, బిగినర్స్ లేదా సబ్ జూనియర్స్ వీళ్ళందరినీ కేటగరైజ్ చేసి మొత్తం టోటల్గా మన సండే స్కూల్కి వచ్చే పిల్లలందరూ కూడా 30 మెంబర్స్ ఉన్నారు. కానీ రెగ్యులర్గా వస్తున్నది ఎంతమంది అని అంటే 25 3 కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఒకటి బైబిల్ క్విజ్, ఇంకొకటి బైబిల్ ఫుల్ ఇండెక్స్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మొత్తం కూడా. అవి ప్రతిసారి రిపీటెడ్గా ఎందుకు పెడుతున్నాము అని అంటే బైబిల్ మీద కమాండ్ అనేది వాళ్ళకి వస్తుంది అని. అలాగే స్పీడ్ రిఫరెన్స్ ఎందుకు అని అంటే ఎప్పుడు ఎక్కడైనా సరే బైబిల్ ఇండెక్స్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మనం ఏది చెప్పినా, ఏ చాప్టర్ చెప్పినా ఈజీగా చెప్పగలరు. సో ఈ 3 కేటగిరీస్లో కాంపిటీషన్స్ హై స్కూల్ పిల్లలకి పెట్టడం జరిగింది. హై స్కూల్ అంటే 6 to 10 స్టాండర్డ్ పిల్లల. బైబిల్ క్విజ్లో టోటల్గా 8 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. మనకున్న సీనియర్స్ అందరూ 8 మెంబర్స్. ఆ 8 మెంబర్స్లో బైబిల్ క్విజ్లో విన్ అయింది ఎవరు అని అంటే 3 మెంబర్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు హారిక. సెకండ్ ప్రైజ్ సుప్రతి. బైబిల్ క్విజ్ సెకండ్ ప్రైజ్ సుప్రతి. ఫస్ట్ ప్రైజ్ హేమంత్, సిహెచ్ హేమంత్. ఇంకొక కాంపిటీషన్ బైబిల్ ఇండెక్స్ ఫుల్ ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో. ఇందులో కూడా బాగా ఎక్కువగా కాంపిటీషన్ ఉంది, అయినా సరే ఇచ్చాము. థర్డ్ ప్రైజ్ విన్నర్స్ 2 మెంబర్స్ ఉన్నారండి, సుప్రతీక్, యశేష్. సుప్రతీక్ థర్డ్ ప్రైజ్ బైబిల్ ఇండెక్స్లో. సుప్రతీక్. నెక్స్ట్ యశేష్ కూడా థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ కూడా 2 విన్ అయ్యారు. జితేంద్ర, హారిక. పేర్లు మర్చిపోయారండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ బైబిల్ ఇండెక్స్లో జితేంద్ర, హారిక. ఫస్ట్ ప్రైజ్ హేమంత్. నెక్స్ట్ స్పీడ్ రిఫరెన్స్లో థర్డ్ ప్రైజ్ యశస్. సెకండ్ ప్రైజ్ జితేంద్ర. ఫస్ట్ ప్రైజ్ హేమంత్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు మా మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి జూనియర్స్కి ప్రైజెస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నారు. ప్రేమ పాస్టర్ గారు వస్తుంది. జూనియర్స్లో కూడా 3 కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అందులో మెమరీ వర్స్ కాంపిటీషన్, స్టోరీ టెల్లింగ్, బైబిల్ ఇండెక్స్. ఇందాక హన్విక మైక్లో మెమరీ వర్స్ థర్డ్ ప్రైజ్ రమ్య. సెకండ్ ప్రైజ్ ప్రవళిక. ఫస్ట్ ప్రైజ్ ప్రజీత్ అభిషేక్. నెక్స్ట్ కాంపిటీషన్ స్టోరీ టెల్లింగ్. ఈ స్టోరీ టెల్లింగ్లో కూడా మళ్ళీ 3కి ప్రైజెస్ వచ్చాయి. థర్డ్ ప్రైజ్ రమ్య. సెకండ్ ప్రైజ్ ప్రజీత్. కొంచెం క్లాస్ కూడా పిల్లలకు కూడా మంచి ఉత్సాహంగా వచ్చి సెకండ్ ప్రైజెస్ అందుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ జీవన్. స్టోరీ టెల్లింగ్లో ఫస్ట్ ప్రైజ్ జీవన్. సెకండ్ ప్రైజ్ ప్రజీత్. జీవన్. ఫస్ట్ ప్రైజ్
ప్రైజ్ జీవన్. స్టోరీ టెల్లింగ్ లో ఫస్ట్ ప్రైజ్ జీవన్. ఎవ్రీ సండే మెమరీ వర్క్స్ ఎవరు కరెక్ట్ గా నేర్చుకొస్తారంటే ఈ జీవనే. బైబిల్ ఇండెక్స్ లో థర్డ్ ప్రైజ్ రిత్విక్. బైబిల్ ఇండెక్స్ థర్డ్ ప్రైజ్ రిత్విక్. థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చిందండి. ప్రవళిక కూడా థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ బైబిల్ ఇండెక్స్ సెకండ్ ప్రైజ్ హనీషా. ఇందులో కాంపిటీషన్ చాలా టఫ్ గా జరిగింది. అందరికీ 2 ప్రైజెస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చేసింది. హనీషా సెకండ్ ప్రైజ్ జీవన్. ఫస్ట్ ప్రైజ్ బైబిల్ ఇండెక్స్ రమ్య. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అంటే మొత్తం 35 వీక్స్ సండే స్కూల్. అలాగే హారిక సెకండ్ ప్రైజ్ 32 వీక్స్. ప్రవళిక 30 వీక్స్. అలాగే నేను ఇందాక చెప్పినట్టు బిగినర్స్ మనకి 3 ఉన్నారు. అందులో బిగినర్స్ అంటే మామూలుగా అయితే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఊరికే ఇస్తున్నారు అనుకుంటారు. కానీ జడ్జెస్ గా జీనక్క అలాగే పాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఉండి జెన్యూన్ గా కాంపిటీషన్స్ అనేవి జరిగినాయి. జాయ్ మన మధ్యలో నిర్విన్ జాయ్ ఉన్నాడు. నిర్విన్ జాయ్ అయితే స్టోరీ చెప్పండి స్టోరీ చెప్పాడు. సాంగ్స్ పాడు అంటే 2, 3 పాడుతూనే ఉన్నాడు. 3 మంది ప్రైజ్ కావాలి వద్దా? నిర్విన్ జాయ్ ఫస్ట్ ప్రైజ్. బిగినర్స్ లో మనకి నిర్విన్ జాయ్. నెక్స్ట్ మనం ఇందాక హన్విక స్టోరీ చెప్పింది కదా. హన్విక జోయల్ ఎక్కడున్నా స్టేజ్ దగ్గరికి రావాలి. నెక్స్ట్ జోయల్. రఫాయల్ క్రిస్టియన్. జోయల్. మరి కాంపిటీషన్స్ లో పార్టిసిపేషన్ చేశారు కానీ ప్రైజెస్ గెలుచుకోలేని పిల్లలు కూడా మరి డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక వాళ్ళకు కూడా ప్రైజెస్ తేవడం జరిగింది. కన్సలేషన్ ప్రైజెస్. ఐజాక్ లెనిన్. నిఖిల్ భాస్కర్. జీవన రెడీగా ఉండు. రతన్ రాజ్. ఉజ్వల్ రాజ్. చిన్నారి. వచ్చేయండి ప్రైజ్ తీసుకున్న వాళ్ళకి కిందకు వస్తుంది. లోకేష్. లెనిన్ నిఖిల్ భాస్కర్ వచ్చారా? దేవహర్ష.
ప్రైజెస్ విన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. చరణ్ తేజ్ వాళ్ళకి కన్సోలేషన్ ప్రైజెస్ ఇస్తున్నాం. చరణ్ తేజ్, లిఖిత్ అభిషేక్, హేమశ్రీ, అలాగే జూనియర్స్ లో యశస్విని, నిస్కిల రాణి, నెక్స్ట్ హదస్స, ఎక్కడ హర్షిత, వస్తే లోపలికి రండమ్మా. రోజుగా జయ యోగా వచ్చిందనుకున్నా నేను. అయ్యో తీసుకోకుండా అక్కడ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయిపోయింది. థ్యాంక్ యూ అనే. అలాగే నేను ప్రేయర్ చేయవలసి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయాన్ని మేము రజనీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక 5 నిమిషాలు ఓదాం థ్యాంక్స్ చెప్పుకొని క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. కుమార పరిశుద్ధాత్మ త్రిత్వముల ఏకమైన దేవుడు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన చక్కగా ఎంతో క్రమంగా జరిగించారు. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మనం ముగింపు ప్రార్థన చేసుకుంటున్నాం. నేను ఒక విషయం మర్చిపోయాను, క్షమించండి అన్నయ్య. అందులో మరి ఫ్రాన్సిస్ పాస్టర్ గారు కూడా ఉన్నారు కదా, నేను గమనించుకోలేదు. వెనకాల ఉన్నారు, నేనేం రాసుకోలేదు. ఎదురుగా ఉన్న వాళ్ళని బట్టి నేను చెప్పాను, క్షమించండి అన్నయ్య. మరి అంత దూరం నుంచి మరి వాక్యం చెప్పడానికి అన్నయ్య వచ్చారు. అన్నయ్యకి కూడా దేవుని నామంలో వందనాలు.